లొంగిపోయే ముచ్చటే లేదు, ట్రంప్ బెదిరింపులకు భయపడేదే లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన. మాపై దాడి చేసి ఇజ్రాయెల్ భారీ తప్పు చేసింది. వారిపై కనికరం లేకుండా దాడులు చేస్తూనే ఉంటాం. ఎవరికో భయపడి యుద్ధం ఆపుబం. రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తాం. అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతాం. ట్రంప్కు ఎక్స్లో ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు, కౌంటర్ ఇచ్చిండు. ఇక ఖడ్గంతో కోటగేటు వద్ద ఉన్న వ్యక్తి ఫోటో పోస్ట్ చేసిండు. అక్కడ దగ్గర ఉన్నట కోటగేటు దగ్గర ఖడ్గంతో కత్తితో ఉన్నట, నీ పని చేస్తాం అన్నట్టుగా ఒక రకంగా హెచ్చరికలతోటి చేసిండట నిన్న ఖమేనీ. అటు ఇజ్రాయెల్ దాడులు, ఇటు ట్రంప్ వార్నింగ్ లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యుద్ధం మొదలైందని, తాము ఎవరికో భయపడి లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. ఇరాన్పై దాడికి దిగి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసిందని తెలిపారు. అందుకు శిక్ష తప్పదని, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో ఫ్యామిలీతో కలిసి బంకర్లోకి వెళ్ళిపోయిన ఖమేనీ బుధవారం టెలివిజన్ ద్వారా వీడియో సందేశం రిలీజ్ చేశారు. అయితే జియోనిస్ట్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్ చేసిన తప్పుకు శిక్ష తప్పదు. ఇరాన్ గడ్డపై చెందిన అమరవీరుల రక్తం మిమ్మల్ని ప్రతీకారం తీర్చుకోకుండా ఉండనివ్వదు. రక్తానికి రక్తంతోనే సమాధానం ఇస్తాం. ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఖమేనీ హెచ్చరించింది. ఇది ఏడికైతే చూడాలి. ఇక మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం దాకా వస్తున్నది. ఇక్కడ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, అక్కడ అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇరాన్కు కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఏడిపోతుంది కథ. మొత్తం మీద ఏడిపోయినా కానీ ఏమైతుందో ఏందో కానీ ఈ ఇజ్రాయెల్ ఈ ఇరాన్ ఈ కొట్లాట తర్వాత ఈ యుద్ధం మొత్తం మీద భారతదేశానికి కూడా దెబ్బనే పడుతుంది, తర్వాత ప్రపంచ దేశాలకు కూడా దెబ్బనే పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పెట్రోల్ తర్వాత డీజిల్ ఈ చమురుకు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి అక్కడ ఇరాన్లోకి. ఇట్లా మరి అవన్నీ కూడా ఆగిపోతే చాలా డేంజర్లో ఉంటుంది పరిస్థితి, రేట్లు పెరుగుతాయి. ఇక టెహ్రాన్ ఖాళీ. ప్రాణభయంతో ఇరాన్ రాజధాని నగరాన్ని విడిచి వెళ్తున్న జనమంట. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజు భీకర దాడులు జరిగినాయి. మొత్తం ఖాళీ చేస్తున్నట్ట, వెళ్ళిపోతున్నట. ఎందుకంటే ఆడు ఉంటే పరిస్థితి మరి ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదా, ఏమవుతుందో తెలియదా, అటువంటి పరిస్థితులు ఉన్నారంట. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.